ఒకడు చాలా వేగంగా, ఉత్సాహంగా, రెట్టించిన కాన్ఫిడెన్స్‌తో గొయ్యి తీయడానికి ట్రై చేస్తుంటాడు. మరోవైపునేమో ఇంకొకడొచ్చి ఆ గొయ్యి తీసేవాడిని ఆపడానికి, వాడితో ఘర్షణ పడడానికి ట్రై చేస్తుంటాడు. నడి మధ్యలో ఒకడు చేతులు కట్టుకుని అట్లాగే చూస్తుంటాడు. ఏం జరుగుతుందో వీళ్ళిద్దరి ఫైట్ అని అనుకుంటూ ఉండగా ఇద్దరు కాసేపు కొట్లాడుకుని ఆ గొయ్యి తీయటం ఏదో అవుతుంది. ఆ గోతిలోకి ఈ చేతులు కట్టుకుని చూస్తూ ఉన్న వాడిని నెట్టేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. చిన్నప్పుడు ఎప్పుడో నేను చూసిన కార్టూన్. ఏపీలో మెడికల్ కాలేజీల మీద జరుగుతున్న సంఘర్షణ చూస్తూ ఉంటే ఇలాగే అనిపిస్తుంది. ఒక పార్టీనేమో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో రాజకీయంగా పబ్లిసిటీ ఇవ్వడానికి పోరాటం చేస్తున్నామని చెప్పడానికి ట్రై చేస్తుంటే, ఇంకో పక్కన అసలు 17 చోట్ల మొండి పిల్లర్లే ఉన్నాయి అని బ్లేటెంట్గా చూపిస్తూ అసలు రప్పరప్ప అంటారా లాంటి వాదనలు తీసుకొస్తూ మరో వర్గం, మరో పార్టీ, మరో వ్యవస్థ బుల్డోజ్ చేసేందుకు ట్రై చేస్తున్నాయి. నేను ఇటు రప్పరప్ప అంటారా అని అడుగుతున్న వాళ్ళ గురించి మాట్లాడట్లా, రాజకీయంగా ఫైట్ చేస్తున్నామని చెప్పుకుంటున్న వర్గం గురించి నేను చెప్పట్లా. నడి మధ్యలో ఇందాక ఆ చేతులు కట్టుకుని ఒకళ్ళు చూశారు అన్నానే, వాళ్ళ గురించి, అదే ఏపీ జనం గురించి చెప్పాలనుకుంటున్నాను. మనం ఎందుకు ఇలా ఉంటాము, అసలు కీలకమైన విషయాలు వచ్చినప్పుడు కూడా మనం ఎటువైపు ఉన్నాము అని చెప్పడానికి, మా ఒపీనియన్ ఇది అని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయడానికి ఎందుకు సిద్ధపడము? మనకి తెలివి లేదా, ధైర్యం లేదా, అసలు ఏమైపోయినా పర్వాలేదు, మనం ప్రవాహంలో కొట్టుకుపోదాము అనే పూచిక పుల్ల లాంటి మనస్తత్వాల మనవి. ఉక్రోషాన్ని కాసేపు పక్కన పెడదాం. వాస్తవాలు చూస్తే గనుక మనకున్న ఈ రోగానికి చాలా చారిత్రక కారణాలు ఉన్నాయని, దానివల్ల మనము పదే 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 మట్టి కరుస్తూ అదే మట్టి తిని బతకాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాము అని అర్థమవుతుంది. మెడికల్ కాలేజీల మీద విభిన్నమైన కామెంట్లు రావడము, అసలు జగన్ చేసిందంతా రైట్ అయినా ఫలానా టైంలో ఫలానా వాళ్ళని ఏమన్నాడో తెలుసా అని కొందరు వాదిస్తూ ఉంటే, ఇంకొందరేమో అసలు మెడికల్ కాలేజీలు 17 ఎలా ఉన్నాయో చూపించండి మీరు, జర్నలిస్ట్గా మీ బాధ్యత కదా అని కొందరు అడుగుతూ ఉన్నారు. ఆ రెండిటికన్నా కూడా జనం రెస్పాన్స్ ఏంటి అనేది ఇప్పుడు అతి ముఖ్యమైన ఎలిమెంట్. నిజానికి మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ లాంటి విషయాల్లోనే కాదు, రాజకీయ అంశాల్లో కానీ, అభివృద్ధి మోడళ్ల విషయాల్లో కానీ, ఆఖరికి పుష్కర కాలం నాటి రాష్ట్ర విభజన సమయంలో మనం వ్యవహరించిన తీరు గురించి కానీ తెలుసుకోవటం అనేది ఇప్పటికైనా అవసరం. విభజన టైంలో చాలా మంది గుర్తుండే ఉంటుంది, తెలంగాణ ఒక పక్కన బిల్లు నుంచి వెనక్కి తగ్గారో జాగ్రత్త అంటూ కేంద్రాన్ని హెచ్చరిక చేస్తూ రోడ్డెక్కితే, మనం మాత్రం ముసుగుదని పడుకున్నాం. ఎందుకు అంటే, విడిపోనివ్వండి చూద్దాం, ఎలా అభివృద్ధి చేసుకోవాలో మాకు తెలుసు అని ధీమా చూపిస్తున్నారు అని కొందరు అనుకున్నారు అప్పట్లో. కానీ రాజకీయం మనల్ని కబ్జా చేయడం అప్పుడే మొదలైంది. రాజధాని కట్టడానికి 4-5 లక్షల కోట్లు కావాలి అంటూ మానసికంగా ఒక రకమైన భయానికి, ఆందోళనకి గురి చేసి అవకాశాన్ని కొందరు కబ్జా చేస్తే, ఇంకొందరేమో ఆ కబ్జా చేసిన అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకోవాలి అనే టార్గెట్తో మాత్రమే పని చేయడం వల్ల గత 11-12 సంవత్సరాలుగా ఒకళ్ళు మొదలెడితే ఇంకొకళ్ళు ఆపటం, అది మంచా చెడా అనే దాంతో సంబంధం లేదు, ఇలా ఆపడం గురించి మాత్రమే ఏపీలో రాజకీయం నడుస్తూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ పక్కనున్న తెలంగాణలో లేదు. కావాలంటే మీరు చూడండి, ఆ 10 ఏళ్ల పాటు ఎక్కడా కూడా అభివృద్ధిలో తెలంగాణ వెనకబడినట్టు మనకు కనిపించదు. సాగునీరు విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ, ధార్మిక కట్టడాల విషయంలో కానీ, లేదంటే గనక హైదరాబాద్ అభివృద్ధిలో కానీ తెలంగాణ దూసుకుపోతే, ఏపీ మాత్రం రాజకీయ సంఘర్షణకి నిలయంగా మారిపోయింది. ఇప్పుడు కూడా స్టిల్ అదే జరుగుతోంది. దీనికి ఆ 2 విభిన్న రాజకీయ భావజాలాలు ఇవి అని చెప్పడానికి ట్రై చేయొచ్చు, కరెక్టే. మరి వాస్తవాలు చెక్ చేసుకుంటే ఏం తెలుస్తాయి? 4-5 లక్షల కోట్లు పెట్టి రాజధాని కడతానన్న వాళ్ళు 5,000 కోట్లు మాత్రమే ఎందుకు ఖర్చు పెట్టారు 2019 వరకు? ఆ తర్వాత ఆ మోడల్ని పూర్తిగా డంప్ చేసి ఇంకొకరు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రూరల్ ఎకానమీ, గ్రామీణ నేపథ్యం, వెనకబడిన వర్గాలు లాంటి మోడల్ని తీసుకుంటే, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత మోడల్నే తెర మీదకి తీసుకురావడం వల్ల ఎవరికి నష్టం జరుగుతోంది? అంటే పొలిటికల్ గా ఇంబ్యాలెన్స్ అనేది రాజకీయ సంఘర్షణగా మాత్రమే కంటిన్యూ అయితే, జనం 2 వర్గాలుగా చీలిపోయి కొందరు అటువైపు, కొందరు ఇటువైపు ఉండి కొట్లాడుకుంటూ ఉన్నారు. మన ఎనర్జీస్, మన శక్తియుక్తులు అన్ని కొట్లాడుకోవటం మీద, రాజకీయాల మీద కేంద్రీకరించడం వల్ల భవిష్యత్తు ఎక్కడిదక్కడే ఉండిపోయింది. నిజమే కదా? ఇలాంటి పరిస్థితికి ప్రధాన కారణం 2 మన దగ్గర లేకపోవటం. ఒకటోది, నాయకుల్లో కాస్త వివేచన, ఆలోచన, విజ్డమ్ ఉన్నవాళ్ళు మనకు కనిపించకపోవటం. ఒకసారి హిస్టరీ తిరిగేయండి. లేట్ 60s, ఎర్లీ 70s తెన్నటి విశ్వనాథన్ లాంటి వాళ్ళు, చౌదరి సత్యనారాయణ లాంటి వాళ్ళు, గౌతు లచ్చన్ లాంటి వాళ్ళు
జై ఆంధ్ర ఉద్యమాన్ని నిర్మించడం ఆంధ్రప్రదేశ్ చూసింది. అంటే నాయకుల్లో కొంత చైతన్యం ఉండి అభివృద్ధి అంతా హైదరాబాద్ చుట్టుపక్కలే ఉంటే కోస్తా జిల్లాలు రాయలసీమ ప్రాంతం నష్టపోతాయి అంటూ వీళ్ళందరూ ఒక మొమెంటం క్రియేట్ చేస్తే అప్పట్లో ముఖ్యమంత్రిని కూడా మార్చక తప్పని సిచ్యువేషన్ వచ్చింది. పాలసీలు మారినాయి. అదే బహుశా ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన ఫస్ట్ అండ్ లాస్ట్ ఉద్యమం. ఆ తర్వాత ఈ 50 ఏళ్లలో అలాంటి చైతన్యపరచగలిగిన నాయకత్వం కానీ ఆలోచన ఉన్న నాయకులు కానీ మీకు ఎక్కడైనా కనిపించారా? నాకైతే కనపడలా. మీకు కనపడితే చెప్పండి. ఆ తర్వాత రెండోది, మనకి మన అనే ఫీలింగ్ కలిసిగట్టుగా ఉండదు. మా అనే అక్షరం మా అనేది తెలుసు మనకి. అంటే మా కులము, మా ప్రాంతము, మా పార్టీ అని ఓన్ చేసుకుని చొక్కాలు చింపుకోవడం తెలుసు. అలాగే విడిగా నా అనేది కూడా తెలుసు. నాకేంటి, నాకేమిస్తావు, నాకేమొస్తుంది అని ఆలోచించగలుగుతాం. అంటే అయితే వర్గం గురించి ఆలోచిస్తాం, లేకపోతే స్వార్థం గురించి ఆలోచిస్తాం. అంతే తప్ప రెండింటిని పక్కన పెట్టి మన రాష్ట్రం, మన భవిష్యత్ అనే ఆలోచన చేస్తామా? చేయం. అందుకోసమే కాలేజీల ప్రైవేటైజేషన్ మీదే కాదు, ఏ విషయంలో కూడా జెన్యూన్ రియాక్షన్ ఏంటి జనంది అనేది తెలియదు. వాళ్ళకి ఓన్ చేసుకునే తత్వం లేకపోవటము, మీడియాను రాజకీయ పార్టీను బుల్డోజ్ చేస్తే ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోవడం మాత్రమే ఉంటుంది. అంతే కదా. ఫలానా వాడు అన్యాయం మాత్రమే చేస్తాడు అని ప్రచారం చేస్తే ఎస్ అన్యాయమే చేస్తాడు అంటే అటుగుద్దుతాం ఒకసారి. ఇంకో పక్కన ఆ చెప్పిన వాడు నమ్మించిన పని ఏది చేయలేదు, కళ్ళ ముందుకు ఏం తీసుకురాలేదు, జీరో పర్ఫార్మెన్స్ అని అనుకుంటే అవును జీరో పర్ఫార్మెన్స్ అంటే మళ్ళీ ఇటు వస్తాం. అంతే తప్ప మాకు ఇది కావాలి, మేము ఇది కోరుకుంటున్నాం, మా ఒపీనియన్ ఇది, రియాలిటీ ఇది అని చూపించే ప్రయత్నం, చైతన్యం, ఆలోచన ఎక్కడన్నా వచ్చిందా మనకి? ఇప్పుడు ప్రెజెంట్ ఇష్యూ ఇదే మాట్లాడుకుందాం. మెడికల్ కాలేజీల విషయమే. అసలు ఎక్కడా కట్టలేదు అని ఒకళ్ళు చెప్తున్నప్పుడు, బ్రహ్మాండంగా ఉంటాయి కాలేజీలో అని ఇంకొకళ్ళు ప్రచారం చేస్తున్నప్పుడు, ఇదిగో మా కాలేజీ సిచ్యువేషన్ ఇది, ఇక్కడ కాలేజీ కట్టడం పూర్తయింది, క్లాసులు జరుగుతూ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంది అని విజయనగరం నుంచో, లేదంటే గనక ఇక్కడ పునాదులు వేశారు, ఇంకా నిర్మాణం ప్రభుత్వ రంగంలో జరిగి ఉంటే బాగుండేదేమో అనే అభిప్రాయాన్ని మరో చోట నుంచో ఇలా జనం వాలంటరీగా వీడియో ద్వారానో, ఫోటో ద్వారానో, పోస్ట్ ద్వారానో పెట్టడం చూసామా? చూడలేదే. ఎందుకంటే మనకేమన్నా ఫోనులు లేక, లేకపోతే తెలివి లేక, అర్థం కాక. ఇవన్నీ కాదు. ఆ టైం ఏదో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుని ట్రోల్స్ చేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటాం మనం. ఎందుకంటే మనకి మన అనే ఫీలింగ్ ఉండదు. అదంతా మనకి సంబంధించింది కాదు, అది రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యవహారం అనుకుంటాం. అందుకోసమే అందులో ఏ పార్టీ బలపడితే ఆ పార్టీ వైపు ఉంటాం మనం. మన ప్రమేయం లేకుండా మనమే బలహీనపడుతూ ఉన్నాం. ఇలాంటి ధోరణి వల్ల మనం 11-12 ఏళ్ళుగా ఎక్కడ వాళ్ళం అక్కడే ఉండిపోయాం అనే తత్వము, ఆలోచన, వాస్తవం మనకి బోధపడాలి. ఎందుకంటే మనకి మనం అనే ఆలోచన లేదు. మనకు ఉండాల్సిన స్పిరిట్ అనేది, కమిట్మెంట్ అనేది టువర్డ్స్ అవర్ స్టేట్ కంప్లీట్ గా మిస్ అవుతూ ఉంది. అందుకోసం మన దగ్గర బుల్డోజ్ చేసినోడే బాద్షా. వాడికే మనం సలాం కొట్టి గులాంలా బతుకుతూ ఉంటాం. ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలోనే కాదు, రేపు ఎల్లుండి మరో 2-3 ఏళ్ళు ఇలాగే మనం బతకడానికి అలవాటు పడిపోతాం. ఆ తర్వాత మళ్ళీ ఏదైనా పొలిటికల్ మొమెంటం వస్తే గనక ఆలోచిస్తాం, లేదంటే గనక అగైన్ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటాం. మరి దీనికి పరిష్కారం ఏంటి? మనం అనే ఫీలింగ్ ఉండటం ఒకటైతే, మన ఆలోచనని తట్టి లేపే వ్యవస్థలు, యంత్రాంగాలు, ఇండివిజువల్స్ రావడం, ఏర్పడడం, తలెత్తడం అనేది అవసరం కదా. అది నీడ్ ఆఫ్ ద అవర్. మనం ఎప్పుడైనా గత 11-12 ఏళ్లలో ఇది మా ఆంధ్రప్రదేశ్ ఇలా ఉంటుంది, ఇది మా స్పెషాలిటీ అని చెప్పే ఒక పాట కానీ, ఒక షార్ట్ ఫిల్మ్ కానీ చూసామా? ఒక డైలాగ్ ఎక్కడన్నా విన్నామా? లేదే కులపోడి కటౌట్లో, ఫ్లెక్సీలో పెడితే చింపుకుంటాం. అంతకు మించి మనం ఏమీ చెయ్యం. ఇది ఆంధ్ర కోసం తెచ్చిన మాన్యుమెంటల్ డెవలప్మెంట్ మోడల్ అని చెబితే అనానిమస్ గా మోర్ దెన్ 50% ఆమోదించిన సిస్టమ్ ఏదైనా ఉందా మన దగ్గర? లేదే. ఎందుకంటే పొలిటికల్ గా మనం 2 వర్గాలుగా విడిపోయి ఉన్నాం. అందుకని పడిపోయే వరకు కొట్లాడుతూనే ఉంటాం కదా. అందుకోసమే ఇప్పుడు ఇలాంటి వాటన్నిటిని ఓవర్కమ్ చెయ్యాలి అంటే, ఒకటి నాయకులు, విజ్డమ్ ఉన్నవాళ్ళు కావాలి మనకి. రెండోది మనం అనే ఆలోచన, తెలివి, కన్ను తెరవటం అనేది మనకు అవసరం. లేదంటే గనక ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ళు అయినా కానీ మనం పునాదుల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం, నీళ్లు తోడుకుంటూనే ఉంటాం, అప్పులు తెచ్చుకుంటూనే ఉంటాం, మాట్లాడితే బొక్కలోకి దోస్తాం అంటాం. బీ రెడీ ఫర్ దట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇంత చెప్పిన తర్వాత ఒక్క మాట చెప్పి తీరాలి. పార్టీలే విడిపోతే ఓడిపోతాం అనే భయంతో చేయి కలిపి నడుస్తూ ఉన్నప్పుడు, మనమంతా ఒక రాష్ట్రం కలిసి గట్టిగా లేకపోతే పడిపోతాం అని ఎందుకు తెలుసుకోవట్లా? ఇంకెంతకాలం పడుతుంది తెలుసుకోవడానికి? కలిసికట్టుగా మనం మన భవిష్యత్తు, మన రాష్ట్రం అని ఆలోచించగలిగితే, రాజకీయం సెకండరీ, మనమే ప్రియారిటీ, ప్రైమరీ అని అనుకోగలిగితే